హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ అయితే వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంతగా ఇష్టపడి వీడియో చూద్దామని ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి, అట్లనే వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే లైక్ అయితే వేయండి. ఫస్ట్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే అక్కతోని ఇప్పుడు 2-3 రోజుల నుంచి అయితే అక్క మన ఛానల్లో కనిపిస్తలేదు, వీడియోస్ అయితే వస్తలేవు కదా. చాలామంది కామెంట్ చేసిర్రు, ఏమైంది అక్క ఛానల్ అని, ఛానల్లో అసలు వీడియోసే రావట్లేవు ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా, అక్కకి ఏమన్నా కన్నయ్య హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏంది చెప్పక్క, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు కామెంట్ చేసినా రిప్లై ఇవ్వవు, ఇంకా వేరే వాటికైతే నువ్వు రిప్లై ఇస్తావు కానీ ఇలాంటి వాటికి నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వవు, ఎందుకక్క నువ్వు రిప్లై ఎందుకు ఇవ్వవు, మంచి విషయాలు అడిగితే ఇవ్వవెందుకు అని. నేను ఇన్ని రోజులు ఈ 2 రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నేను చెప్తే ఒకలా ఉంటుంది, అక్కతోనే చెప్పిద్దామన్నట్టుగా. అక్క హెల్త్ కూడా బాగాలేదు, 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది. అందుకని చెప్పేసి వీడియోస్లలో అక్క కనిపించలేదు, నా వీడియోస్లో కూడా ఇంకా నేను తీయలేదు అక్కని. అట్లుందన్నట్టు అక్క పరిస్థితి అయితే. ఇంకా మీరు ఎవరైతే తప్పుగా అనుకోవద్దు, పెట్టిన కామెంట్కి అయితే రిప్లై ఇస్తలేదు అని బాధపడద్దు. ఈరోజు కాకపోయినా రేపు చూసేయా, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. ఎందుకంటే మమ్మల్ని ఇంతగా అభిమానించే వాళ్ళకి మేము చెప్పాలి కదా. మీరు అడిగి నన్ను నమ్ముకొని 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్లోకి అయ్యారు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంకా అక్క ఎందుకు వీడియోస్లలో కనిపిస్తలేదు అని అంటే, అక్కకైతే అప్పుడు తలకి దెబ్బ తగిలింది కదా, అప్పుడు కూడా నాకు చాలామంది కామెంట్ చేసిర్రు అక్కకి ఎట్లుంది అని. ఇప్పటికి కూడా చేస్తారు. కొంచెం దానివల్లనే ఇబ్బంది అయితే అవుతుంది. నేను హాస్పిటల్కి అయితే వెళ్ళినాం, తీసుకొని అయితే వచ్చినాం. ఇంకా అక్కడ కూడా వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. చాలామంది ఎక్కడ పోయినా వీడియోస్ తీసి పెడతారు, ఏంది మీరు, మీకు ఏం పని పాట లేదా, ఇదే మీకు పని అని చాలామంది అయితే అంటుంటారు. మేము ఎక్కడికి వెళ్ళినాం, ఏం చేస్తున్నాం అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. ఒక్కరోజు వీడియో పెట్టకపోతేనే ఒక 100 కామెంట్లకు పైన వచ్చినాయి నాకు రాజేశ్వరి అక్క గురించి. ఏమైంది అక్క, అసలు ఏం ప్రాబ్లం అక్కకు, ఒక్క చిన్న మెసేజ్కి రిప్లై అని ఇయ్యో అక్క అని. అది రిప్లై ఇస్తే మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి చెప్పాలి కాబట్టి ఈ ఫుల్ వీడియోలో అసలు అక్క ఎందుకు కనిపించలేదు, అక్కకి ఏమైంది అనేది అయితే అక్క చెప్తుంది. చెప్పక్క. ఏం లేదు, కొంచెం తలనొప్పి బాగా ఇస్తుంది అనమాట. ఏదైనా చేద్దాము, ఇట్లా వీడియోస్ చేద్దామంటే ఏం చేసినా ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోయినట్టు. ఇంకా చెల్లి ఎట్లా అంటే చిన్నపిల్లలు కదా, ఆమె వీడియోస్ ఆమె రోజు 4-5 పెట్టుకున్నా ఆమెకే టైం ఉండదు పిల్లలతోటి. ఇట్లా ఆమెకు కూడా హెల్త్ బాగాలేక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఆశపడతారు ఆడపిల్లలు అంటే, ఇంకా 4 రోజులు మా అమ్మ ఇట్లా చేసి పెడితే తిని మంచిగా సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఆశపడతారు అనమాట. ఇంకా మా చెల్లిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఆమె ఎట్లా వచ్చింది, ఇక్కడ హ్యాపీగా ఉండాలనే చూస్తాను నేను. అదేవిధంగా కొంతమంది మాటలు, కొంతమంది కామెంట్లు, తక్కువ మంది ఎక్కువ మంది కాదు. నేను ఒక్కరోజు వీడియోలలో కనిపించకపోతే ఏమైంది, ఎటువైంది రాజేశ్వరక్క, అయ్యో వీడియోస్ వస్తలేవు, 4-5 రోజుల నుంచి వీడియోస్ వస్తలేవు, అసలు షాక్. అసలు రాజేశ్వరక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, అదే శివన్న పెట్టకపోతే, శివన్న పెట్టకపోయినా అక్కడ ఉన్నాడని తెలుసు కాబట్టి వాని గురించి చెప్పిండు కాబట్టి ఇప్పుడు రాకున్నా ఏం అడగట్లేదు. కాకపోతే వాడి వచ్చినా రాకపోయినా రోజైతే నేను ఒక్క వీడియో అన్న అప్లోడ్ చేసేది. అట్లాంటిది ఈరోజు 4-5 రోజుల నుంచి అసలు నేను వీడియోస్లకి రావట్లేదు. అంతకన్నా ముందు వీడియోస్ పెట్టినా కానీ ఓల్డ్ వీడియోస్ పెట్టినవి, ఇప్పటి అయితే కావాయి. కొంచెం నాకు ఒళ్ళు సహకరిస్తలేదు అనమాట. మెడలు గుంజుడు, తలనొప్పి మొత్తం విపరీతంగా ఉన్నదనమాట. 6 నెలల క్రితం మొత్తం మంచాన పడ్డట్టు అయిపోయినా. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఇంకా బ్రతకను, చనిపోతా అని అనుకున్నా. కానీ అందరు ప్రేయర్ చేసిర్రు నేను బతకాలని, అందరూ దేవుళ్ళకు మొక్కిర్రు.
అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. మళ్ళీ అది తగ్గింది నేను మంచిగున్నా అనే టైంలోనే బండి మించి కింద పడ్డా. ఇంకా దెబ్బ అయితే గట్టిగా తగిలింది. అది పోయి ఇక్కడ వెనకకే తాకిందనమాట. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకైతే తలనొప్పి అస్సలు తగ్గట్లేదు. దీనికేమన్నా అంటే మంచి ట్రీట్మెంట్ ఉంటే కూడా చెప్పండి. ఎక్కడ ఏ హాస్పిటల్‌లో చూయించుకుంటే తగ్గుతదనేది కూడా మీకు తెలిసిన వాళ్ళే చెప్పండి. తెలియని వాళ్ళు మీకు తెలియదా అన్నీ తెలుసా అని చెప్పి కూడా కామెంట్ పెడతారు. అట్లా పెట్టొద్దండి. ఒకరి మనసు బాధ పెట్టొద్దు. మేమైతే ఎవ్వరి మనసు బాధ పెట్టం. అందరూ బాగుండాలనే చూస్తాం గానీ, ఎవరో ఒకరు ఇక వీళ్ళు బాధపడతారేమో అన్న ఆలోచన లేని వాళ్ళే పెడతారు అటువంటి కామెంట్‌లయితే. ఇంక నేను వీడియోస్ ఇవన్నీ ఎందుకు నాకు సరైన ఇన్‌కమ్ లేదు యూట్యూబ్‌లా. చేసుకుంటే మంచిగానే ఉంటది గానీ, పక్కా సపోర్ట్ ఉండాలి. ఒక్కరితోటైతే కాదు ఇది. సపోర్ట్ తోటైతే ముందుకెళ్ళొచ్చు. రూ. 10 చేసుకోవచ్చు గానీ, సపోర్ట్ లేకుండా ఎయ్యలేమనమాట. నేను చేయగలుగుతా, ముందుకు పోతా అని ఇన్ని రోజులైతే నెట్టుకొచ్చిన. కానీ నాకు తలకాయ కూడా అసలు పనిచేస్తలేదనమాట. అందుకే నేను కొంచెం 4 రోజులు యూట్యూబ్‌కి దూరం ఉందామని అనుకుంటున్నా. ఇంకా ఎట్లా అంటే మన ఇంట్లో ఏం జరిగినా మీరు మా ఫ్యామిలీ లెక్క ఇట్లా ఉన్నాం మేము ఈరోజు. మీరెట్లున్నారు? మేము తింటున్నాం. మరి మీరు తిన్నారా? ఇట్లా మన ఫ్యామిలీలో అయితే ఎట్లా మందలిస్తాం మన పక్కన వాళ్ళని. మన ఫ్యామిలీ వాళ్ళని అట్లనే మందలిచ్చినట్టు ఉంటదని చెప్పేసి వీడియోస్ తీసినాం. ఆ వీడియోస్ చూసి కూడా చాలామంది సంతోషపడే వాళ్ళున్నారు. ఇంకా బాధపడే వాళ్ళంటే ఎప్పుడు ఏ వీడియోలా బోర్ వచ్చేస్తుంది రాజేశ్వరి ఈ వీడియోస్ తీయకండి. ఏదైనా కంటెంట్ తోటి తీయండి అంటే ఏ కంటెంట్ తోటి తీయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఈ కంటెంట్ తోటి తీయండి అని తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ రకంగా చేయండి వీడియోస్ అంటే అట్లనే చేస్తాం. కానీ ఇంకా ఆ వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకా నాకు తలకాయ పనిచేస్తలేదు. ఏం మాట్లాడుతున్నా అనేది నిజంగా. నిన్న ఒక వీడియోలో అయితే చెప్పిన కదా అస్సలు వీడియోస్ తీయబుద్ధి అయితలేదని. ఎందుకు మనం వీడియోస్ తీసి దాన్ని అప్లోడ్ చేసి అంత చేసినా పోయేది తక్కువ వ్యూస్, అసలు దానిలో డబ్బులే రావు. చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడతారు. ఏదో మేము లక్షలు సంపాదిస్తున్నట్టు, మీకు యూట్యూబ్లో వచ్చే మనీ సరిపోదా అన్నట్టు. యూట్యూబ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎన్ని వీడియోస్ పెడితే ఎంత వ్యూస్ ఉంటే ఎన్ని డబ్బులు పడతాయి అని. ఏదో మనం యూట్యూబ్ పెట్టగానే మనకు లక్షలు అయితే ఏమి రావు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, మనం కష్టపడి చేసుకుంటే మాత్రం తప్పకుండా వస్తాయి. కానీ చేసే అంత కూడా మాకు లేదు. నా వైపు ఆలోచిస్తే నాకేమో చిన్నపిల్లలు. ఒక వీడియో తీద్దామనగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇంకా అక్క వైపు ఆలోచిస్తే అయితే ఆమెకున్న టెన్షన్స్, ఇప్పుడు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడైతే దెబ్బ బాగా తాకడం వల్ల అసలు నిన్న హాస్పిటల్ తీసుకొని అయితే వెళ్ళొచ్చినాం. ఇంకా అక్క కూడా వీడియోస్లలో కనిపించదు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అక్కకు కూడా మీకు ఎక్కడన్నా మంచి ట్రీట్మెంట్ తెలిస్తే మాత్రం తప్పకుండా అయితే కామెంట్ అయితే ఇవ్వండి. మంచి హాస్పిటల్ ఇక్కడ మంచిగా చూపించుకోవచ్చు మాకు తగ్గింది అనుకునే వాళ్ళు ఎవరైతే బ్యాడ్గా అనుకోవద్దు. అక్క గురించి నాకు 2 days నుంచి మెసేజ్ చేస్తున్నా కానీ నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే అక్కను ముందు పెట్టే ఒక వీడియో తీద్దామని చెప్పేసి. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇంకా ఆ మనిషే దగ్గరుండి మాట్లాడితే మనకు తెలుస్తుంది కదా ఏదనే సంగతి. అందుకని చెప్పేసి ఈ వీడియో, ఇంకేం లేదు. అక్కకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. కొంతమంది మాటలు బాధ పెట్టే రకంగా ఉన్నాయి అన్నట్టు. ఇంకా అందువలన కొంచెం వీడియోస్కి దూరంగా ఉంటుంది. ఇంకా బహుశా మన వీడియోస్లలో కూడా కనిపించదు అనుకుంటా. నేను కనబడకపోతే నా ఒక్క ఛానల్లోనే కాదు, అందరి ఛానల్లో ఎవ్వరి ఛానల్లో కూడా కనిపించను. మీరు చాలాసార్లు నేను బాధపడి కొన్ని కామెంట్లకు రిప్లై ఇస్తే కూడా ఆ మాటలన్నీ పట్టించుకోగక్క. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నీకు 3 పిల్లలు, నువ్వు గ్రేట్ అక్క, నువ్వే ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలామంది అంటారు. ఇంకా దేవుడు ఎందుకో కష్టాలు నాకే ఇచ్చిండు, అనారోగ్యం నాకే ఇచ్చిండు, అన్నీ నాకే, బాధలు కష్టాలన్నీ. ఇట్లా అనుకోవద్దు నాకు తెలిసి, కానీ నాకు అనిపిస్తుంది బాగా.
ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీడియోలలో అయితే కనిపియడానికి నా వల్ల అయితే లేదు. ఇక కనిపియలేను, కనిపియను కూడా. నేనైతే చెప్తున్నా, వద్దు కనిపియక్క, మళ్ళీ మనం మంచిగా వీడియోస్ తీయాలి, మన సబ్స్క్రైబర్స్ని నవ్వుపియాలి అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నా. నాకు కూడా చాలామంది కామెంట్ పెడుతున్నారు, తీయమనక్క, అక్కని ఎందుకు అట్లా వీడియోస్ ఎందుకు ఆపేసింది, పెడతలేదు అని. ఇంకా మీరందరూ అయితే కామెంట్ చేయండి, అక్కకి మంచి ధైర్యం అయితే ఇవ్వండి, అక్క హెల్త్ బాగుండాలని కూడా మీరు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి తప్పకుండా. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు అడిగిరు కాబట్టి ఇంకా అక్క ఛానల్లో కూడా వెళ్ళి కామెంట్స్ అయితే పెడుతురంట, పెద్దక్క ఛానల్లో కూడా. ఇంకా వీడియో అయితే ఇంతే. అక్క హెల్త్ బాగాలేదు. ఇంకొకటి, ఆమె కొంతమంది అనే మాటల వల్ల ఇంకా అక్క కూడా ఓపిక అనేది నశించిపోయి వీడియోస్లలో కూడా కనిపించొద్దు అనుకుంటుంది. ఇంకా బహుశా రేపటి నుండి మన వీడియోస్లలో అక్క కనిపించదు కూడా. ఇక కనిపించాలి అనే మనందరం అయితే కోరుకుందాం. అక్క మంచి మారి తప్పకుండా మళ్ళీ వీడియోస్లలోకి రావాలి అనే నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, మేము మంచిగా ఉండాలి, మా ఆరోగ్యం కూడా బాగుండాలని. కొంచెం నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది, అది తొందరగా తగ్గిపోవాలని మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్. మరి బాయ్ చెప్పవు అక్క. బాయ్. అక్క కూడా హెల్త్ అసలు బాగాలేదు, ఓపిక. అక్క వీడియోస్లలో కనిపించాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను మనందరం కలిసి కనిపించాలనే కోరుకుందాం. అక్కకైతే ఇష్టం లేదు, కాకపోతే మనందరం ఆ దేవి దయ వల్ల మళ్ళీ అక్క మంచిగా వీడియోస్ తీస్తే చూడాలని ఉంది నాకైతే. ఇంకా ఈరోజు వీడియో ఇంతే. బాధతోని వీడియో అయితే అసలు వీడియో తీయాలనే లేదు, కాకపోతే మీ అందరికీ ఆన్సర్ ఇవ్వాలి తప్పదు కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి అందరికీ.